ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతున్నా కూడా మనోజ్ తనకి సపోర్ట్‌గా రాకపోవడంతో రోహిణి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ రోహిణి దగ్గరికి వచ్చి తనని అలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని రోహిణితో అంటూ ఉంటాడు. "నువ్వలా మాట్లాడినందుకు నేనెంతగా బాధపడ్డానో తెలుసా?" అని రోహిణితో మనోజ్ అనేసరికి, "అంటే నీది మాత్రమే బాధ, నాది కాదా? అంత గొడవ జరుగుతుంటే కనీసం నువ్వు నాకు సపోర్ట్‌గా మాట్లాడలేదు. నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో అక్కడే తెలుస్తుంది" అని రోహిణి బాధపడుతుంది. "మరి నువ్వు నా చదువుల గురించి అలా మాట్లాడడం తప్పు కాదా? నేను చేతగాని వాడిని అని అనడం తప్పు కాదా?" అని మనోజ్ కూడా అంటూ ఉంటాడు. "నీ చదువులు దేనికి ఉపయోగపడ్డాయి మనోజ్? ఓ ఉద్యోగం సంపాదించావా? పార్కులో పడుకున్నప్పుడు ఈ పౌరుషం ఏమైంది?" అని రోహిణి నిలదీస్తుంది. "ఆ ఫర్నిచర్ ఐడియా నాదే కదా" అని మనోజ్ అంటే, "ఐడియా కాదు, ఆచరణలోకి తీసుకురావడం గొప్ప" అని రోహిణి వాదిస్తూ ఉంటుంది. "ప్రతి విషయంలో నేను నీకు ఎంతగా సపోర్ట్ ఇస్తాను, నువ్వు మాత్రం ప్రతిసారి నన్ను ఒంటరిగానే వదిలిపెట్టేశావు" అని రోహిణి ఏడ్చేస్తుంది. ఇక నీతో నేను ఉండలేను అని బట్టలు సర్దుకుని రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈ విషయాన్ని రో మనోజ్, సత్యం, ప్రభావతి మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాడు. "రోహిణి అన్నది కరెక్టే కదరా! నువ్వేమో అన్నీ తన మీదకు తోసేసి సైలెంట్‌గా ఉన్నావు" అని సత్యం అంటాడు. "తను వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? ఆపలేదా?" అని సత్యం అడుగుతాడు. "బాలుగాడు అన్న మాటలకు నేను కూడా రోహిణిని గట్టిగా అన్నాను. అందుకే వెళ్ళిపోయింది" అని మనోజ్ అంటాడు. "వెళ్తే వెళ్ళింది, తనే తిరిగి వస్తుంది" అని ప్రభావతి లైట్ తీసుకుంటుంది. "ఎవ్వరికీ ఎక్కువ చనువు ఇవ్వొద్దని మీరే చెప్పారు కదా" అని సత్యంతో ప్రభావతి అంటుంది. "ఏదో ఒకటి చేసి చావండి" అని సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. Thank you so much for watching.